తెలంగాణలో బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీరు సొంత పార్టీ నేతలకే నచ్చటం లేదట. త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు అవుతాడనుకుంటున్న ఈటెల రాజేందర్ వ్యవహార శైలి ఆ పార్టీ నేతల్లో అనేక సందేహాలకు కారణమవుతోంది. ఆయన బీజేపీలో కొనసాగుతున్నా ఆయన తాజాగా బీఆర్ఎస్ ఎజెండాను పూర్తిగా బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మూసీ హైడ్రా విషయమే కాదు, ఇటీవల కలెక్టర్పై దాడి ఘటనలోనూ ఆయన బీఆర్ఎస్ బాటలోనే వారికి అనుకూలంగానే ఉన్నారు. దీంతో సొంత పార్టీలోనూ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఈటెల రాజేందర్ హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీని ఇబ్బందుల్లో పెట్టేందుకు ఈటెల బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా, మరేదైనా కారణం ఉందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మూసీ విషయంలో బీజేపీ 2 నాలుకల ధోరణి వ్యవహరించింది. కొంతమంది సమర్థించారు, మరికొందరు వ్యతిరేకించారు. అయితే ఈటెల మాత్రం కేటీఆర్ తరహాలో దూకుడుగా వెళ్లారు. మూసీ ప్రాజెక్టులో అవినీతి దగ్గర నుంచి ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించడం వరకు అంతా బీఆర్ఎస్ నేతలుగానే ప్రకటన చేశారు. కలెక్టర్పై దాడి ఘటన వ్యవహారంలో అది ప్రజా వ్యతిరేకత అని, సామాన్యులపై కేసులు పెడుతున్నారని ఆయన ముందుగానే ఆరోపించారు. అదే బీఆర్ఎస్ వాదన. కలెక్టర్పై దాడి చేయాల్సిన అవసరం లేదని, అది కరెక్ట్ కాదని ఆయన చెప్పలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ నుంచి ఆయనను బయటకి గెంటేసిన తర్వాత ఆయన భూములపై నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన దండయాత్ర ఆయనకు గుర్తుందో లేదో కానీ నాటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా బీజేపీ నుండి కూడా చాలా మంది ఆయనకు సపోర్ట్ చేశారు. కక్షతోనే ఇదంతా చేస్తున్నారని సపోర్ట్ చేశారు. ఏ ప్రభుత్వంలో అయినా భూసేకరణ ఉంటుంది, దానిపై వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం 1000 ఎకరాలు సేకరించారు, రైతులు వ్యతిరేకించారు. అలాగే కాళేశ్వరం కోసం ఎన్ని ఎకరాలు సేకరించినా సంగతి అందరికీ తెలిసిందే. అయితే నచ్చని వారు కోర్టులకు వెళ్లారు, కానీ కలెక్టర్లపై దాడి చేయలేదు. అయినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవన్నీ ఈటెల రాజేందర్ కు తెలియక కాదు. ఆయన ఎందుకు బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ వాయిస్ వ్యూహాత్మకంగా వినిపిస్తున్నారని, దీని వెనుక ఎజెండా ఏంటన్న అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓవైపు ఈటెల త్వరలో మళ్లీ సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో బీజేపీ చీఫ్ పదవి దక్కకపోతే నిజంగానే బీజేపీని వీడి కారెక్కుతారా అనే సందేహాలు పలువురిలో నెలకొన్నాయట. మరి ఇందులో వాస్తవం ఎంతో అబద్ధమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా బీజేపీలో ఉంటూ కేసీఆర్ పాట పాడటం బీజేపీ శ్రేణులకు ఇబ్బందిగా మారిందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.